మజిలీ ఎపిసోడ్ 19 ఇక స్టోరీలోకి వెళ్తే అను ప్లీజ్ రా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంతలా ఏడవకురా ప్లీజ్ కామ్ డౌన్ అంటూ రిషి అనును బుజ్జగిస్తూ ఉన్న అను ఏడుస్తూ ఐ కాంట్ బిలీవ్ ఇట్ రిషి ధీరజ్ అలా ఎలా అనేసాడురా మనల్ని ఆ రాంగ్ వేలో ఎలా ఇమాజిన్ చేసుకున్నాడు యు నో హౌ మచ్ ఐ లవ్ హిమ్ బట్ ధీరజ్ నన్ను నీతో అంటూ చెప్పలేక మొహాన్ని చేతుల్లోకి దాచుకుంటుంది. అను ప్లీజ్ రా ఏడవ్వాకు అంటూ అనును గట్టిగా గుండెలకి హత్తుకోగానే అను గుక్క పెట్టి ఏడుస్తూ ధీరజ్ను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక అనును అలా చూడలేక అను కన్నీళ్లు తుడిచి ఇంటికి వెళ్దాం పదా అంటూ అను భుజం చుట్టూ చేతులు వేసి అక్కడి నుండి చందు ఫ్లాట్కి తీసుకుని వెళ్తాడు. ఫ్లాట్ డోర్ ఓపెన్ చేయగానే అను ఏడుస్తూ అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని ధీరజ్ అన్న మాటలు పదే పదే గుర్తొస్తూ గుండెల్లో ముళ్ళులాగా గుచ్చుకుంటూ ఉంటే డోర్కి ఆనుకొని నేల మీద కూర్చొని ఏడుస్తూ కాసేపటికి బెడ్ మీద తల పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అనుని అలా చూసిన రిషి బాధగా చూస్తూ అలాగే హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని వెనక్కి వాళ్ళ కళ్ళు మూసుకొని అలానే ఉండిపోతాడు. కాసేపటికి చందు నుండి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర ఫోన్ పెట్టుకుంటాడు. చెప్పురా చెప్పు చందు. రే ఎక్కడికి వెళ్ళారు రిషి? అను కూడా తన క్యాబిన్లో లేదు, నువ్వు అనుని తీసుకుని వెళ్ళావని స్టాఫ్ చెప్తున్నారు. ఫ్లాట్లో ఉన్నాం కానీ ఇక్కడికి రావే. అక్కడేం చేస్తున్నారా మీరు? చందు నువ్వు ఇప్పుడే స్టార్ట్ అయ్యి త్వరగా రా, నేను బయటికి వెళ్ళాలి. అనుని ఒంటరిగా వదిలి వెళ్ళడం మంచిది కాదు. చందు వెంటనే కార్ కీస్ తీసుకొని రే ఏమైందిరా అసలు? అను బాగానే ఉంది కదా? లేదే. అను ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది. చందు కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తూ బ్లూటూత్ చెవిలో పెట్టుకుని ఏమంటున్నావురా? అది ఏడవడం ఏంటి అసలు? అసలు ఏం జరిగింది? భువనేశ్వరి రావడం దగ్గర నుంచి ధీరజ్ చేసిన గొడవ వరకు అన్నీ క్లియర్గా చెప్పగానే చందుకి ధీరజ్ మీద చాలా కోపం వస్తుంది. రే ఏంట్రా ఇది? ధీరజ్ అలా ఎలా అనేసాడు అసలు? ఛా అంటే చేత స్టీరింగ్ని గట్టిగా కొడుతూ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది. పాపం రా, అనుకి ధీరజ్ అంటే ప్రాణం, కానీ ధీరజ్ అలా అనగానే అది ఎంత బాధపడి ఉంటుంది. ఎక్కిళ్ళి పెట్టి ఏడుస్తూ ఉంది చందు. ప్లీజ్ త్వరగా రా అంటూ కాల్ కట్ చేస్తాడు. కరెక్ట్గా 20 minutesలో చందు ఇంకా అర్జున్ ఇద్దరు కంగారుగా ఫ్లాట్లోకి వస్తూ అను ఎక్కడ్రా అంటూ అడగగానే రిషి అను రూమ్ వైపు చూపిస్తాడు. వెంటనే చందు పరిగెత్తుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ నాక్ చేస్తుంది. వెంటనే రిషి అర్జున్ కూడా అటువైపు రూమ్ దగ్గరికి వెళ్తారు. అను డోర్ ఓపెన్ చేయి అంటూ ముగ్గురు డోర్ నాక్ చేస్తూ ఉంటారు. నన్ను కాసేపు వదిలేసేయండి ప్లీజ్ అంటూ లోపల నుండి అను ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. అది విన్న చందు కళ్ళల్లో నీళ్లు తిరిగి బుగ్గల మీద జారుతూ ఉన్నాయి. అను ప్లీజ్ రా, డోర్ ఓపెన్ చేయి, నా అమ్మవి కదా. ప్లీజ్ రిషి, నాకెవరితో మాట్లాడాలని లేదు. అను చెప్తున్నా కదా, డోర్ ఓపెన్ చేయి. నో అర్జు, నాకెవరితో మాట్లాడాలని లేదు, ఇన్ఫ్యాక్ట్ బ్రతకాలని కూడా లేదు. చందు గట్టిగా అను అంటూ ఏడుస్తూ డోర్ నాక్ చేస్తూ ఉన్నా అను గట్టిగా ఏడుస్తూ అమ్మా నాన్న లేరు, ప్రాణంగా ప్రేమించిన వాడే నన్ను అంటూ చెప్పలేక ఏడుస్తూ నేనిక ఎవరి కోసం బ్రతకాలిరా? డోంట్ బిహేవ్ ఫూలిష్ అను. ఇప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే ఈ డోర్ను బ్రేక్ చేసి లోపలికి వస్తా అని అర్జున్ కోపంగా చెప్పగానే అను అర్జున్ వాయిస్కి బెదిరి ఏడుస్తూనే వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. చందు వెంటనే లోపలికి వెళ్ళి అనుని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంది. అను కూడా చందుని గట్టిగా హక్ చేసుకుని చుట్టూ చేతులు వేసి బాధపోయే వరకు ఏడుస్తూ ఉంటుంది. అను అలాగే ఏడుస్తూ ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోగానే రిషి కంగారుగా వెళ్ళి అనుని 2 చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి అనుని చూసి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యింది అని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చి ఇంకో 15 minutesలో స్పృహలోకి వస్తుంది, జాగ్రత్త చందు అంటూ రూమ్లో నుండి బయటికి వెళ్తూ ఉండగా చందు కన్నీళ్లు తుడుచుకుని ఫాస్ట్గా రిషి చేయి పట్టుకుని భయంగా చూస్తూ ఎక్కడికి రా? ఈ సిచ్యువేషన్లో దాన్ని వదిలి ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న వర్క్ ఉంది చందు, ఇప్పుడే వస్తాను. అను జాగ్రత్త అంటూ అర్జున్ వైపు చూడగా అర్జున్ కూడా రిషి దగ్గరికి వచ్చి జాగ్రత్త చందు అని చెప్పి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. నా మాట వినండి అంటూ వాళ్ళ వెనకే వెళ్తూ చందు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా అను జాగ్రత్త అంటూ మరోసారి చెప్పి కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. చందు ఇంకేమీ చెయ్యలేక మళ్ళీ ఫ్లాట్ లోపలికి వెళ్ళి అను పక్కనే కూర్చొని తనకి స్పృహ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. రిషి కార్ను జెట్ స్పీడ్లో డ్రైవ్ చేస్తూ ధీరజ్ ఆఫీస్ రాగానే కార్ స్టాప్ చేసి వేగంగా అడుగులు వేస్తూ ఆఫీస్లోకి ఎంటర్ అవుతాడు. వెనకే అర్జున్ కూడా అంతే కోపంగా నడుస్తూ వెళ్తూ ఉంటాడు. ఇద్దరు మాలో ఎవరు తక్కువ కాదు అన్నట్టు ఎవరికి తీసిపోకుండా అందంగా ఉన్న రిషి అర్జున్లను ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉన్న అమ్మాయిలు అందరూ వీళ్ళని అలా చూస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం చూపు కూడా తిప్పుకోకుండా ధీరజ్ క్యాబిన్లోకి వెళ్తారు.
వాళ్ళు కనిపించే వరకు చూసి వాళ్ళు ధీరజ్ క్యాబిన్లోకి వెళ్ళగానే అందరూ సిస్టంలోకి తలదూర్చి వాళ్ళు వదిలేసిన వర్క్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. తన సిస్టంలో కూర్చొని అను రిషిను ఒకరిని ఒకరు హక్ చేసుకోవడం గుర్తు చేసుకుంటూ అను మీద అంతకంత కోపాన్ని పెంచుకుంటూ టేబుల్ మీద ఉన్న వస్తువులు అన్నీ అలా ఎలా పడితే అలా విసిరేస్తూ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ధీరజ్. అప్పుడే దబేల్మని డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చిన రిషి అర్జున్లని చూసి ధీరజ్ ఇంకా కోపం ఎక్కువ అవుతుంది. రే, ఎవర్రా మిమ్మల్ని లోపలికి అలో చేసింది? జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ అంటున్న ధీరజ్ మాటలకి మధ్యలోనే ఆపేస్తూ ధీరజ్ గొంతు పట్టుకుని గోడ కానిచ్చి నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ ఉన్నాడు రిషి. రేయ్, వదులు వదులు అంటూ రిషి పట్టు నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్న ధీరజ్ కడుపు మీద బలంగా ఒక పంచిస్తాడు అర్జున్. రిషి వదిలేయగానే అక్కడే కింద కూర్చొని పొట్ట పట్టుకుని నొప్పికి విలవిలలాడుతూ మెలికలు తిరుగుతూ ఉన్న ధీరజ్ మొహం మీద గట్టిగా పంచిచ్చి, ఇంకోసారి అను గురించి తప్పుగా వాగితే ప్రాణాలతో వదలను, గుర్తుపెట్టుకో. ఇప్పుడు కూడా అను కోసమే నిన్ను వదిలేస్తున్నాం. అను బంగారం రా. అలాంటి అమ్మాయి నీకు దొరకాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. కోరి అదృష్టం నీ తలుపు తడితే దాన్నే కాల్తో తంతావా? చి, నిన్ను చూస్తుంటేనే చాలా అసహ్యంగా ఉంది. ఎలా ప్రేమించిందిరా అది నిన్ను? ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు డైవర్స్ ఇవ్వడం కాదు, నేనే అనుతో నీకు డైవర్స్ ఇప్పిస్తాను రా. నీ కళ్ళ ముందే అనుని పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాను. నోట్లో నుండి బయటకు వస్తున్న బ్లడ్ని తుడుచుకొని ఇద్దరి వైపు కోపంగా చూస్తూ, చాలా తప్పు చేశారురా. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతారు? దీనికి మీరు ఖచ్చితంగా బాధపడి తీరాలి అనగానే రిషి మళ్ళీ ధీరజ్ వైపు వెళ్తూ ఉండగా, ఆగు రిషి, ఇంకా కొడితే చచ్చిపోతాడు. వీడిని చంపి అనుకి దూరం అవ్వకు. దానికి తోడుగా ఉండి మంచి లైఫ్ ఇవ్వాలి. ముందు ఇక్కడి నుంచి పద అంటూ వెళ్తూ వెళ్తూ ధీరజ్ వైపు చూస్తూ, ఇంకోసారి అనును బాధ పడితే ఇప్పుడు ఆపినట్టు మళ్ళీ వీడిని నేను ఆపను, గుర్తుపెట్టుకో అంటూ అక్కడి నుంచి రిషిని తీసుకుని వెళ్ళిపోతాడు అర్జున్. నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పినందుకు నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పి నాకు బ్లడ్ వచ్చేలా కొట్టించావు కదా అను, చూస్తూ ఉండు నిన్ను ఎలా ఏడిపిస్తాను అంటూ అనుని తలుచుకుని కోపంగా పళ్ళు నోరుతూ రూమ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకుని బ్లడ్ అంతా క్లీన్ చేసుకుని అక్కడి నుండి కార్ తీసుకుని తన ఇంటికి స్టార్ట్ అవుతాడు. సరిగ్గా 15 నిమిషాలు ఇంటి ముందు కార్ ఆపి డోర్ ఓపెన్ చేసుకుని డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి కీర్తి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకుని కీర్తి చేపట్టుకొని కిందకి తీసుకుని వస్తాడు. బావా ఎక్కడికి? అత్తయ్య మామయ్య ఇంట్లోనే ఉన్నారు. ఆగు బావా, అత్తయ్య చూస్తే అరుస్తుంది అంటున్న కీర్తి మాటలు వినిపించుకోకుండా కీర్తి చేపట్టుకొని హాల్లోకి తీసుకుని వెళ్తాడు. అప్పటికే ఇంట్లో ఉన్న పని మనిషి భువనేశ్వరి రూమ్లోకి వెళ్ళి ధీరజ్ ఇంటికి వచ్చి కీర్తి రూమ్లోకి వెళ్ళాడు అని వెంటనే చెప్పగానే వెంటనే భువనేశ్వరి ఫాస్ట్గా హాల్లోకి వస్తుంది. ధీరజ్ కీర్తి చేపట్టుకుని ఉండడం చూసిన భువనేశ్వరి కోపంగా ధీరజ్ వైపు చూస్తూ, ముందు దాని చేయి వదులు, ఇంటికి వెళ్ళు నువ్వు ఫస్ట్. మీ నాన్నగారు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు, ఈ విషయాలన్నీ ఆయనకు తెలియదు, వెళ్ళురా ఇక్కడి నుంచి అంటూ కీర్తి చేపట్టుకుని తన వైపు లాక్కుంటుంది. ధీరజ్ బలంగా కీర్తిని తన వైపుకి లాక్కొని, కీర్తి ఇక్కడ ఉండదు మామ్, ఇప్పటి నుంచి ఈ క్షణం నుండి నాతో పాటు నా ఇంట్లోనే ఉంటుంది, ఇందులో ఏ మార్పు లేదు అంటూ స్థిరంగా చెప్తాడు. ఆ మాట వినగానే భువనేశ్వరి షాక్ అయి చూస్తూ ఉండిపోయింది. కీర్తి పొగరుగా భువనేశ్వరి వైపు చూసి నవ్వుతూ ధీరజ్ వైపు చూస్తూ ఉంది. అది చూసిన ధీరజ్ కూడా నవ్వుతూ ఉంటాడు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.